అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అమరావతి ఉద్యమం మరి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను అధ్యక్ష. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ సభలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు? 11/6/19 రాజధాని పనులు కొనసాగుతాయి, మీకేం పర్లేదు అని చెప్పి ఎల్ఓపి గారు చెప్పారు అధ్యక్ష. రాజధాని నిర్మాణం పనులపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు అని చెప్పి 15/6 మళ్ళీ 2019లో చెప్పారు అధ్యక్ష. మంచి రాజధాని మేము నిర్మించేస్తాం అని స్టేట్మెంట్లని ఎల్ఓపి గారు ఇచ్చారు అధ్యక్ష. 18/7/29 రాజధాని సురక్షితంగా, తర్వాత రాజధాని సురక్షితంగా ఉంటుంది అని కూడా చెప్పారు అధ్యక్ష 2019లో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాట మారిపోయింది, మరి సీనియర్ సభ్యులైన ఎల్ఓపి గారి మాటలు కూడా మారిపోయాయి. శ్మశానంతో పోల్చారు అధ్యక్ష. పోల్చి ఏం చేశారు అధ్యక్ష? మీరు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు. ఉద్యమం చేస్తే రైతులు నోరు తెరిస్తే కేసు అధ్యక్ష. ఇంటి ముందు జై అమరావతి అని ముగ్గేస్తే కేసు అధ్యక్ష. మాస్క్ పెట్టుకోలేదని కేసు అధ్యక్ష. అమరావతి జెండా పట్టుకుంటే కేసు అధ్యక్ష. గట్టిగా గళమెత్తితే కేసు అధ్యక్ష. చివరికి అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి పొంగళ్ళు సమర్పించకుండా దుర్గగుడికి సమర్పించడానికి దుర్గగుడికి వెళ్తే దానిపైన కేసు అధ్యక్ష. ఇట్లాగా ఒక్కొక్కరి పైన 3,000 మంది అధ్యక్ష, 3,000 మంది, ప్లీజ్ 3,000 మంది రైతుల్ని, మహిళల్ని ఇబ్బంది పెట్టి ఒక్కొక్కరి మీద ఒక కేసు కాదు అధ్యక్ష, 25 కేసులు 30 కేసులు పెట్టి అమరావతిని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ఈరోజు మేము ఏ విధ్వంసం చేయలేదని మాట్లాడటం ఇంతకన్నా ఎక్కడ ఉందా అధ్యక్ష? తర్వాత అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష, అన్నా క్యాంటీన్లు ఏం చేసినా అధ్యక్ష? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అధ్యక్ష? మీరు కావాలంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి అన్నా క్యాంటీన్కి, కానీ 5 రూపాయల భోజనాన్ని మీరు తీసేయొద్దు అని చెప్పారు. విధ్వంసం గురించి మరి ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడగల అధ్యక్ష. అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి 5 రూపాయలతో భోజనం దొరకకూడదు, పేదవాళ్ళు బానిసల్లాగా బతకాలి అని చెప్పి చేసి అన్నా క్యాంటీన్లు తీసేశారు అధ్యక్ష. దాన్ని విధ్వంసం కాక ఏమంటారు అధ్యక్ష? దానికి ఏమంటారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకా పోతే అధ్యక్ష సూపర్ 6కి వస్తాను అధ్యక్ష. ఆయన మాట్లాడుతున్నారు ఏది తల్లికి వందనం అని. ఇక్కడ ఒక మాట, సాక్షి మీడియాలో ఇంకో మాట. సాక్షి మీడియాలో మొన్న ఏం చెప్పారు? నా దగ్గర ప్రూఫ్తో సహా ఉంది అధ్యక్ష. సాక్షి స్క్రోలింగ్ నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి అధ్యక్ష. సాక్షిలో ఏం చెప్పారు అధ్యక్ష? తల్లికి వందనం దానికి సంబంధించి మేము 9,406 కోట్లు కేటాయిస్తే కేవలం 8,000 కోట్లే కేటాయించారు, వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడారు అధ్యక్ష. నేను చెప్తున్నాను అధ్యక్ష, అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి ఆనాడు ఇంటికొకటికే పరిమితం చేశారు. ఇంట్లో 3 పిల్లలు ఉన్నా ఒకరికే పరిమితం చేశారు. అది ఎంతమంది ఉంటే అంతమందికి వస్తాయని పులివెందుల్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు చెప్పారు అధ్యక్ష. వీళ్ళు కాదు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు భార్య గారు చెప్పారు. చెప్పి ఏం చేశారు అధ్యక్ష? తల్లికి వందనంది 15,000 కాకుండా 13,000 చేసి ఒక్కరికే ఇచ్చారు అధ్యక్ష. అది కూడా ఒక్కరికే ఇచ్చే 13,000 ఇచ్చారు, అది కూడా అలాగా ఇచ్చారు అధ్యక్ష. పైగా వీళ్ళ గవర్నమెంట్ ఉంది కదా అని నేను లెక్కలతో నేను ప్రూఫ్లతో సహా చూపిస్తాను అధ్యక్ష. వీళ్ళే ఇవ్వలేక 134,437 మందిని తీసేశారు అధ్యక్ష, అందులో నుంచి. అట్లాగే 4 సంవత్సరాల్లో వీళ్ళు ఉన్న నా బట్టలు నొక్కిన చివరి సంవత్సరంలో అమ్మఒడి పడలేదు అధ్యక్ష. కాకపోతే ఈ 4 సంవత్సరాల్లో 26,000 కోట్లు వీళ్ళు కేటాయించారు, కానీ ఖర్చు పెట్టలేదు. కానీ మద్యపాన నిషేధం ద్వారా మాత్రం డిజిటల్ కరెన్సీ కూడా తీసుకోకుండా ఎంఆర్పి రేట్లు పాటించకుండా అన్ని తీసి పక్కన పెట్టి 26,000 కోట్లు ఇచ్చి 94,000 అధ్యక్ష 94,516 కోట్లు వసూలు చేశారు అధ్యక్ష. వీళ్ళు అమ్మఒడి గురించి మాట్లాడతారా అని నేను అడుగుతున్నా అధ్యక్ష.
తర్వాత అధ్యక్ష దీపం పథకం అధ్యక్ష, దీపం పథకం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. దీపం పథకం నుంచి తప్పుడు లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. దీపం పథకం గురించి, దీపం పథకంలో 93 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరికీ బుక్ చేసుకున్న 48 గంటలకే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి 800 నుంచి 860 రూపాయల వరకు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తుంటే హర్షించాల్సింది పోయి అధ్యక్ష ఈ రోజు దీపం అసలు మీరేం చేశారు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ప్రవేశపెట్టారని దాన్ని తీసి మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా తీసి అవతల బారేసి ఈ రోజు దీపం పథకం గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఆనాడు కొన్ని పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ 1100కి అమ్మితే వీళ్ళు మెజారిటీ ఎంపీలు ఉన్నా కూడా ఏనాడు క్వశ్చన్ కూడా చేయలేదు అధ్యక్ష. అనురాధ్ గారు 25-26 బడ్జెట్ గురించి చెప్పండి. 25-26 బడ్జెట్ గురించి. తర్వాత అధ్యక్ష అన్నదాత సుఖీభవ అధ్యక్ష. దయచేసి స్పీకర్స్ ఎవరైనా మాట్లాడేటప్పుడు 25-26 బడ్జెట్ గురించి మాట్లాడండి అధ్యక్ష. వారు అన్నదాత సుఖీభవ మీరేం చెప్పారు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు అధ్యక్ష? మేము 12,500 ఇస్తాం, కేంద్రంతో కలిపి 6,000 ఉంటుంది, మొత్తం కలిపి 18,500 మీకు వస్తాయని చెప్పి 50 లక్షల పైన మంది రైతులుంటే వాళ్ళని 43కో 44 లక్షలకో కుదించేసి ఈ కేవలం 7,500, అది 4 విడతలుగా, ఒకసారి 2,000, ఒకసారి 1,500, ఒకసారి 1,000 రూపాయలు. వాళ్ళ ఇష్టం ముష్టి పడేసినట్టు పడేశారు అధ్యక్ష రైతులకి. దాని గురించి మాట్లాడే అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష అట్లా ఈ రకంగా చేసి ఉచిత బస్సు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మా సంబంధిత మంత్రులు చెప్పారు.